అందరికీ నమస్కారం. మహబూబాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మహబూబాబాద్ పురపాలక ఎలక్షన్స్లో కారు గుర్తు సిపిఐ గుర్తుకు పెద్ద ఎత్తున మీరు మద్దతు తెలియజేసి, మీరు చూసినట్లయితే ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి అనేక ప్రలోభాలు చేసి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్ని విధాలుగా చేసినా సరే మళ్ళా కూడా మహబూబాబాద్ పట్టణంలో 1413 ఓట్లతో హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినారు. మీరు టోటల్ ఓట్స్ పోల్ అయినాయేమో అధికార పక్షం వాళ్ళకి 17,070 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ కారు గుర్తుకు పోలైనటువంటివి 18,483. డిఫరెన్స్ మెజారిటీ వచ్చేసి బీఆర్ఎస్కి 1,413 ఓట్లు. ఇవాళ దీంతో క్లియర్ మ్యాండేట్ కనబడతా ఉంది. ప్రజలు మీరు చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలే కానివ్వండి, మీరు ఏ విధంగా అయితే ప్రజలకి ఏం ప్రామిస్ అయితే చేసినారో అవి వాళ్ళకి చేరట్లేదు అని చెప్పి ఈ మ్యాండేట్తో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు ఎందుకు మీ వైపు చూడట్లేదు అనే ఆలోచన సమయం ఇది. ఇప్పుడు కానీ మీరు ఆలోచించకపోయినట్లయితే చాలా పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడే అవకాశాలు కూడా మున్ముందు ఉన్నాయి. ఈవేళ ఈ ఎలక్షన్లో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి కానివ్వండి, అదేవిధంగా వైస్ చైర్మన్కి కానివ్వండి, 36 వార్డుల కౌన్సిలర్లు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు మీకు ఒక అఖండమైన మెజారిటీతో గెలిపించినటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ ఒక మ్యాండేట్తో ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయాలి అని చెప్పి, ప్రజాసేవలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇవాళ 36 వార్డుల్లో గెలిచిన వాళ్ళు ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఏదైతే కౌన్సిల్ ఫామ్ అయిందో, కార్యవర్గం ఏదైతే ఫామ్ అయిందో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని యావత్ మహబూబాబాద్ పట్టణాన్ని డెవలప్ చేయాల్సిన ఒక బాధ్యత మీ అందరిపైన ఉన్నది. ప్రజలు మీపై ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సాఫీగా కావడానికి సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి కానివ్వండి, నాయకులకి కానివ్వండి, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, రెవెన్యూ యంత్రాంగానికి కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్స్కి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలకు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇకపైన కూడా డిఎస్ఎఫ్ఐ ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా సరే మా ఒక్క మార్క్ ఉంటుంది. ఈ యొక్క ఎలక్షన్లో చాలా క్లియర్గా మేము ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ఇంత మెజారిటీ రావడానికి కారణంలో మాది కూడా హస్తం ఉన్న చాలా క్లియర్గా మ్యాండేట్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గెలిచినటువంటి సిపిఐ సోదరులకు, బీఆర్ఎస్ సిపిఎం సోదరులకు, కాంగ్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలు మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. నమస్తే.